నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇంద్రశోభన్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏదైతే రాష్ట్ర హోంశాఖ మంత్రివర్గ సహాయక మంత్రివర్గ బండి సంజయ్ గారి కుమారుడు పైన బండి భగీరథ్ పై ఫైలైంది, ఎలా చూడొచ్చు? అంటే ప్రభుత్వం ఇప్పటివరకు 3-4 రోజులు స్పందించకుండా నిన్న ఏదైతే సిట్టు విచారణకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం ఎలా? సో బండి సంజయ్ కుమారుడు కాబట్టి దీనికి ఇంత ప్రయారిటీ. బేసిక్ గా రోజు ఎక్కడో దగ్గర ఇన్సిడెంట్ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మనం దాని గురించి అంత పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా సెంట్రల్ హోం సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తన గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఎక్కడ ఇట్లా జరిగినప్పుడు బండి సంజయ్ గారు అంతే సీరియస్ గా ఊవెత్తున తను ఎత్తుతారు. కాబట్టి తన కొడుకు ఈ పరిస్థితి చేశాడన్నప్పుడు డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, అది యాక్టివిస్టులు అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఉమెన్ యాక్టివిస్టులు ఎవరైనా కూడా అది మాట్లాడతారు. కాబట్టి జరిగినటువంటి డ్యామేజ్ ని, జరుగుతున్నటువంటి విషయాన్ని బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా ఓపెన్ ఒక స్టేట్మెంట్ ఆయన నుంచి రాలేదు. ఫస్ట్ మీరు ఒక ఫాదర్, తర్వాత యాజ్ ఏ పొలిటీషియన్. సో యాజ్ ఎ ఫాదర్ గా నువ్వు పెంచినటువంటి విధానం, నీ పద్ధతిని ఇవాళ ప్రశ్నించేటువంటి సొసైటీలో క్వశ్చన్ మార్క్ లో ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ అన్నది. సో ఇవాళ బండి సంజయ్ గారు వచ్చినటువంటి విషయం, ఒక రాజకీయంగా ఆయన పైన కుట్రలు చేయాలంటే పిల్లల పైన ఎవరు కూడా కక్ష తీర్చుకోవాలని ఏ పొలిటీషియన్ కూడా అనుకోడు. అవసరమైతే నీ పైన డైరెక్ట్ గా టార్గెట్ చేసి నీతో కొట్లాడతారు తప్ప ఈ రకమైన నిజంగానే అలా అనిపిస్తుంది ఉంటది అని అనుకున్నప్పుడు మరి నీ పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఎంచుకోలేదు, నీ పిల్లలు ఎందుకు జాగ్రత్త నువ్వు పెట్టుకోలేదని క్వశ్చన్ చేస్తారు కదా. కాబట్టి అల్టిమేట్ గా ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం. యాజ్ అ పొలిటీషియన్ గా ఇవాళ నీ కొడుకు మీద వచ్చిన ఆరోపణలో నీకు నష్టం, అది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చిన రాగానే ఇమ్మీడియట్ గా ఏం చేసి ఉండాలి? సో ఇంకా వేరే వాళ్ళ స్టోరీస్ కూడా నేను విన్నాను. కొద్దిమంది మధ్యవర్తిత్వం వహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బండి సంజయ్లో కలిసినట్టుగా ఇది జరిగింది అంకుల్ అని చెప్పినట్టుగా కూడా నేను విన్నాను. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దీనిని ప్రివెంట్ గా, ఏదైతే మేడం మధ్యవర్తిగా ఒక సీనియర్ జర్నలిస్టు అలాగే ఒక బీజేపీ లీడర్ సంగప్ప గారు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ ఫ్యామిలీని ఏదైతే ఇప్పుడు బండి సంజయ్ గారు అవమానపరిచారు మీద చాలా ఎలిగేషన్ తీసుకొచ్చారని కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు. ఎలా? అదే అంటున్నాను, ఇప్పుడు బలమైన వాడు ఉన్నప్పుడు బలహీనుడు దాని కింద అణిగిపోయే పరిస్థితి ఉన్నది అనేది చెప్పబడుతుంది. ఇక్కడ తను పొలిటికల్ గా బలమంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి పైన జరిగినటువంటి దానిని అది చాలా చిన్నగా చూసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బండి సంజయ్ గారు ఫస్ట్ ఫాదర్ గా, కామన్ మ్యాన్ గా నువ్వు ఆలోచించి ఇది ఎలా జరిగింది, నిజంగానే మా వాడి ద్వారా తప్పు జరిగిందా, తప్పు జరిగితే దీనికి పరిష్కారం ఏంటి అని ఆయన 4 గోళ్ల మధ్యలో పరిష్కారం చూపి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఉండాల్సింది, కొడుకుకు బుద్ధి చెప్పి ఉండాల్సింది. అది చెయ్యకుండా 4 గోళ్ల నుంచి నలుగురి మధ్యలోకి వచ్చినప్పుడు దానిని ఎవరు కట్టడి చేయలేరు కదా. జరగాల్సినంత జరిగిపోయింది. ఇవాళ పొద్దున్న లేస్తే హిందుత్వం గురించి మీరు మాట్లాడతారు. మరి అలాంటి ఒక హిందూ ఆడబిడ్డనే కదా పిల్ల. అది మేజరా సెకండరీ, కానీ తప్పు జరిగిందని తెలుస్తున్నప్పుడు అక్కడ జరిగిన దాంట్లో నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చూసాను. దాంట్లో అక్టోబర్ పైన ఫిజికల్ గా ఫస్ట్ టైం తను దాడి చేయబోయాడని, తర్వాత నవంబర్ లో, డిసెంబర్ లో రకరకాల ఫామ్ హౌస్ లో అని ఏదో స్టోరీలు వస్తున్నాయి. నేనేమంటానంటే నిజంగానే ఆ హనీ ట్రాప్ చేయాలని అనుకుంటే నువ్వు తర్వాత ఎందుకు వెళ్ళావు? నువ్వు అక్టోబర్ లోనే ఇలా చేసావని ఆమె తిరస్కరించినప్పుడు మరి నవంబర్, డిసెంబర్ ఎందుకు చేసినావు? ఒకవేళ నిజంగానే ఆ అబ్బాయి వాంటెడ్ గా ఈ అమ్మాయిని మోసం చేయాలనుకున్నప్పుడు అక్టోబర్ లోనే నీ పైన ఆ అబ్బాయి భగీరథ ఆ అమ్మాయి పైన అటెంప్ట్ చేసినాను అనుకున్నప్పుడు మరి నవంబర్, డిసెంబర్ లో మళ్ళీ ఎందుకు అవకాశం ఇచ్చావని అడుగుతున్నా. నువ్వు ఫామ్ హౌస్ కి పోయినావు అని అంటే నేను ఎవరైతే తీసుకోపోరు, నీకు నువ్వు పోతే కానీ ఫామ్ హౌస్ దాకా పోతావు కదా. కొన్ని నెత్తుకపోయినారా, వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్ని రోజులు ఏం చేశారని అడుగుతున్నాం. కాబట్టి ఇవంతా ఒక ఫిషిగా ఉన్నది. ఎప్పుడు కూడా తప్పు ఒకరి వైపునే ఉండదు, 2 వైపులా తప్పు ఉంటేనే తప్పు కనబడుతుంది. పొగ లేనిదే నిప్పు రాదు. ఆటోమేటిక్ గా అక్కడ నిప్పు ఉన్నది కాబట్టి ఆ మాత్రం పొగ అంటుకున్నది అనేది మనం చెప్పాల్సి. ఇప్పుడు ఏదైతే మద్యం తాగిచ్చి చేయపోయారు, ఇప్పుడు అన్ని ట్రాప్ అని చెప్పి ఏదైతే ఇప్పుడు పేట్ బషీర్బాగ్ లో దగ్గర 6 గంటలు హైడ్రామా నడిచి కేసు ఫైల్ చేయకుండా కరీంనగర్ లో రివర్స్ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిన తర్వాత ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఏంటి దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారా? తప్పు, ఇది చాలా పొరపాటు. ఎందుకంటే నేనేమంటున్నానంటే అదే ప్రతిపక్షాలు నేను అడుగుతున్నాను. మీ హయాంలో దిశ ఇన్సిడెంట్ జరిగింది, లక్ష్మి ఇన్సిడెంట్ జరిగింది మన ఆదిలాబాద్ ఏరియాకి సంబంధించిలో. అట్లాగే చిన్న పసికుందు తల్లి పొత్తుల్లో పడుకుంటే వరంగల్లో తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మీ హయాంలో అత్యధికంగా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, అత్యధికంగా మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి. వీటన్నింటి వల్ల ఎన్నడూ సోకాల్డ్ ఉమెన్ ఎన్నడూ స్పందించలేదే, ఎవరు కనీసం అక్కడ మద్దతు కూడా వెళ్ళలేదే.
అంటే ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీ ప్రభుత్వం ఏం చేసినా నడిచిపోతుంది. ఇవాళ మాత్రము నేను లేను కదా, నెత్తినాది కాదు కత్తినాది కాదు, నేను నా నోరే కదా మాట్లాడేది అని పెద్ద ఎత్తున గాయ గంపల్లాగా ఒకటే సోషల్ మీడియాలో దానిని పెద్ద రచ్చ చేసి మాట్లాడుతున్నారు. యాజ్ అ పొలిటీషియన్ గా నీ బాధ్యత ఏంటి? యాజ్ అ ప్రజాప్రతినిధి అయ్యుండొచ్చు, యాక్టివిస్ట్ అయ్యుండొచ్చు, ఈ సొసైటీలో నువ్వు ఏదో చేయాలనుకున్నప్పుడు నీ బాధ్యత ఏంటి? జరిగిన తప్పేంటి, ఒప్పేంటి, ఏం జరుగుతుందన్నది నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ పైన. అది వదిలేసి రాజకీయ బురద జల్లే పరంగా పదే పదే అది చేసి ఇవాళ అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ముఖ్యమంత్రి గారికి? ఒక హోం సహాయ మంత్రి బిడ్డ పైన వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిజమేనా, ఏముంది, ఏంటి అన్నది తెలుసుకున్నాకనే కదా దానిపైన జరిగేది. ఊరికే రాగానే ఎఫ్ఐఆర్ రాసి వదిలేరు చేస్తారు ఎవరైనా? అది పద్ధత కాదు కదా. మీరే అంటారు జర్నలిస్టులు, అది రేపు తప్పు అని తేలినప్పుడు మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ చేశారు? దీనిపైన ఏంటి మీరు అడగరా? యాజ్ అ జర్నలిస్టులు మీరు అడుగుతారు కదా. కాబట్టి దీని పట్ల మా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అని మీరు బ్లేమ్ చేయాలంటే అది సరి అయినది కాదు. ఇమ్మీడియట్ గా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, దీనిపైన ఒక కమిటీ వేయండి, ఎందుకు మీరు ఇంకా యాక్షన్ తీసుకోలేదని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. అది ప్రాసెస్ లో ఉండింది. ఇవాళ నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ స్పందిస్తేనే బండి సంజయ్ గారు మాట్లాడతారా నేను అడుగుతున్నాను. సో బండి సంజయ్ అన్న ఇవాళ ఒక ఎంపీగా, హోం సహాయ మంత్రిగా, ఇవాళ పొద్దున్న లేస్తే వాళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి మీరు ఇవాళ నీ కొడుకు పైన వచ్చినటువంటి ఆరోపణలను ఖండించే బాధ్యత, జరిగినటువంటి వాటిని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా బండి సంజయ్ పైన ఉన్నది. ఏదైతే గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి మీద పోక్సో కేసు ఫైల్ అయినప్పుడు ఆన్ ది స్పాట్ లో ప్రభుత్వం స్పందించి ఎమ్మటే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లే? ఇప్పుడు యాక్చువల్ గా తనకి సంబంధించినటువంటి దాంట్లో డిపార్ట్మెంట్ కు ఒక కమిటీ వేసి ఇచ్చారు. నేను ఇలా పొద్దున్న వీడియోలో చూసినాను, నేను చెప్తాను. చేసినప్పుడు ఆ అబ్బాయి అందుబాటులో లేరు, పరారులో ఉన్నారని చెప్పేసి అదో నేను చూస్తున్నాను. సో కాబట్టి డెఫినెట్ గా డిపార్ట్మెంట్ కూడా తన పని తను మొదలు పెట్టింది, తన వర్క్ తను చేస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఒక ఆడబిడ్డ విషయంలో రేవంత్ అన్న ఎప్పుడు లాలుచి పడ్డం కానీ, ఒకరిని సపోర్ట్ చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం కానీ ఆయన జన్మలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన హిస్టరీలో కానీ లేదు. ఎందుకంటే ఆయన ఉమెన్ ని ఎంత రెస్పెక్ట్ చేస్తారో మాకు తెలుసు. ఎప్పటి వరకు కనబడ్డా కూడా అమ్మ అని సంబోధించేటువంటి మనస్తత్వం తనది. కాబట్టి మిగతా వాళ్ళలాగా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకుంటే తప్పు. కాబట్టి ఇక్కడ మేము ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు, ఎవరు మా దోస్తులు కాదు. పొద్దున్న లేస్తే వాళ్ళకి ప్రత్యర్థులుగా కొట్లాడుతున్నదే మేము కదా. అలాంటప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మాకేం. దట్టు ఒక ఆడబిడ్డ విషయంలో ఇలాంటి పాపం మేము ఎప్పుడు ముట్టగట్టుకోం. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బండి సంజయ్కి సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడడం జరిగింది, ఎలా చూస్తుంది? వాళ్ళు ఫస్ట్ పాపం ఏమనుకున్నారంటే ఇది మామూలు ఏదో అనుకొని ఇమీడియట్ గా దీనిని హనీ ట్రాప్ అని పెట్టేశారు. ఆ హనీ ట్రాప్ కాదని తేలేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇది ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నారు. నేనేమంటానంటే ఇవాళ రామచంద్రరావు గారు ఉన్నారు. రామచంద్రరావు గారి ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగితే రామచంద్రరావు కొడుకు అంటారా, లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీ కొడుకు అంటారా? మీరు చెప్పండి. బండి సంజయ్ కొడుకే అంటారు కదా. బండి సంజయ్ కొడుకు అన్నప్పుడు బండి సంజయ్ ఎవరని అడుగుతాం. ఎవరు అన్నప్పుడు ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ సహాయ హోం మంత్రి అన్నప్పుడు డెఫినెట్ గా ఆయన బాధ్యత. ప్రజాప్రతినిధిగా నీ ఇంటి బిడ్డనే కాపాడుకోలేకపోతే, నీ ఇంటి బిడ్డకే న్యాయం చేయలేకపోతే, నీ ఇంటి బిడ్డ ఎట్లా ఉండాలో తెలుసుకోలేకపోతే నువ్వేం ప్రజాప్రతినిధి అని అడుగుతున్నాను నేను. నువ్వు దేశ ప్రజలకు ఏం చేస్తావు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు? ఇది కదా ప్రశ్న. మేడం, చివరిగా మీ ప్రభుత్వం ఆ బాధితులకి 100% న్యాయం చేస్తుందని నమ్మకం ఉందా? అతని బండి భగీరథని అరెస్ట్ చేస్తుందని నమ్మకం ఉందా ప్రభుత్వానికి? ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ప్రజలు రాజకీయ నాయకులకు చట్టాలు ఒకలాగా ఉన్నాయి, సామాన్యుడికి ఒకలాగా ఉన్నాయని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. తమ ఇక్కడ రెండు ఉంటాయి. అమ్మాయి ఒక రకమైంది, మేజర్ అయితే ఒక రకమైంది. అమ్మాయి అయితే తప్పకుండా భగీరథకి శిక్షారుడు అవుతాడు. మేజర్ అయితే వాళ్ళు ఇష్టపూరితతో చేశారా లేదంటే అతను బలవంతం చేశాడా దాన్ని బట్టి కేసు ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ఏదైనప్పటికీ కూడా రెండు అంశాల పట్ల తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ అనేది మొదలైంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా కొంత సహనం పాటించాల్సిన అవసరం ఉంది. వేగ్గా ఒక వ్యక్తి పైన అన్న తర్వాత జరిగిన డ్యామేజ్ మనం ఏం చేసినా తిరిగి మళ్ళీ వెనక్కి రాదు. ఎవరి లైఫ్ అయినా లైఫే, ఎవరి పిల్లలైనా పిల్లలే. సో ఎవరి జీవితమైనా జీవితమే. నిజంగా నష్టం జరిగితే 100% ప్రజాప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీ అయినా తనకి డెఫినెట్ గా అండగా ఉంటాము. తనకి న్యాయం చేయడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఒక జర్నలిస్ట్ ఎవరైతే బాధిత తల్లిదండ్రుల ఫోటోలు బయటకు రిలీజ్ చేయడం అది అలా చేయకూడదు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు దాంట్లో పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా ఆమె ఎలా ఉంది అట్లీస్ట్ బ్లర్ చేసన్నా మీరు పెట్టాలి. అలా కాకుండా ఆ విషయంలో జరిగిన దాంట్లో వాళ్ళు వివిధ దేవస్థానాలకు వెళ్ళడము, తిరగడము, ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ ప్రొఫైల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. నిజంగానే ఎవరి తప్పు ఉన్నది? నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగిందా?
కావాలని చేస్తున్నారా, ఈ అబ్బాయి నిజంగానే ఇలా చేశాడా? కానీ నాకు అర్థమైంది అంటే ఆ పిల్లోడి యొక్క మానసిక స్థితి సరిగా లేనట్టు అనిపించింది. అది ఎప్పుడు వివాదంలోనే ఉంటాడు. వాళ్ళ అయ్యకు చెడ్డ పేరు తెచ్చిన పనిగా ఉన్నాడు ఏదో ఒక దాంట్లో. ఇది కొత్త కదా. ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా జనరల్ గా ఎంత అది పులి అయిన తండ్రి మానసికంగా ఆ ఎమోషనల్ అన్నది కొడుకు పట్ల ఉంటది, పిల్లల పట్ల ఉంటది. కానీ దానిని ఇలాంటి పరిస్థితులకు దారి తీసేటువంటి సిచ్యువేషన్ వచ్చినందుకు బాధపడాల్సిన అవసరం ఎవరేమైనా ప్రజాప్రతినిధులుగా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత అందరిపైన. ప్రభుత్వం ఎలాంటి చర్యలు డెఫినెట్ గా ఇప్పుడు తనకి జరిగిన కేసు అన్నది లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉన్నది. జరిగే వాటి పట్ల వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఈ కేసు పరంలో ఇలా ఉండింది, ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుందని డెఫినెట్ గా యాజ్ అ హోమ్ మినిస్టర్ గా సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి తన యొక్క ఒపీనియన్ అడిగినప్పుడు డెఫినెట్ గా న్యాయం కోసమే తన యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. కాబట్టి ఇందులో రేవంత్ అన్నని కానీ బద్నాం చేసేటువంటి పరిస్థితి ఎవరు చేసినా కూడా సహించమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ భజన జనాలంతా కూడా పొద్దున్నేస్తే ఏదో భజన చేయాలా, మేము ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కన్నా మేమే ప్రతిపక్షంలో మేజర్ గా ఉన్నామని చెప్పుకోవాలని ఒక ఉత్సాహంలో పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కాస్త కంట్రోల్ పెట్టుకోమని చెప్తున్నాం.